ఓలపాడు గ్రామం పుంగనూరు నుండి రామసముద్రం రోడ్డులో 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 300 అడుగుల పొడవు, 240 వెడల్పులతో, నలుమూలల రాతి బురుజులతో ఉన్న బలిష్టమైన కోట ఈ గ్రామానికి దక్షిణాన ఉంది. పూర్వం అనేక ఊర్లకు పేటగా సంత జరిగే గ్రామముగా ఉన్నందున ఊర్లపేటగా పిలువబడింది. కాలగమనంలో ఊళ్ళపేటగా, తరువాత జనావాసాలు తరిగే కొలది ఊళ్ళపాడుగా జనవాడుకైనది. పూర్వం గవితిమ్మరాయస్వామి గుడి కొండమూరు ప్రాంతంలో గవిపురం అనే పెద్ద గ్రామం ఉండేది. దాని చుట్టూ 6-7 గ్రామాలు ఉండేవి. ఒకానొక యుద్ధంలో దేవాలయంతో పాటు గవిపురము సమీప గ్రామాలు ధ్వంసం కాబడినవి. మిగిలిన జనం అక్కడ గ్రామాలు వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సమీప గ్రామంలో ఎక్కువ మంది జనం రెడ్డి తోడుగా ఓలపాడు ప్రాంతం సురక్షితమైనదని వచ్చేశారు. గ్రామనామంలో చివర పాడు ఉన్నందున గ్రామానికి నీచదశ ప్రాప్తిస్తుందని నేటి జన నమ్మికగా ఉంది. ఈ గ్రామంలో పశ్చిమాన 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల ప్రాచీన ప్రహరీలో అతి పురాతన వెంకటేశ్వరాలయం ఉంది. అయితే జనవాడుకలో చెన్నకేశవ దేవాలయంగానూ పిలుస్తారు. 12 అడుగుల పొడవు వెడల్పులతో 21 అడుగుల ఎత్తైన గర్భగుడి, 15 పొడవు 12 వెడల్పుతో అంతరాలము, 25 పొడవు 20 అడుగుల వెడల్పుతో 4 స్తంభాలపై ప్రవేశ మండపములు ఉన్నాయి. ప్రవేశంలో ద్వారపాలకుల శిల్పాలు ఉన్నాయి. అలాగే చోళరాజుల శిలాశాసన పలకం ఉంది. వెంకటేశ్వరాలయం పునర్నిర్మించిన విజయనగర రాజులు గ్రామాన్ని వెంకటేశ్వరపురంగాను, ఉత్తరాన ప్రవహించే కౌండిని నదికి కట్టకట్టి చెరువును వెంకటేశ్వర స్వామి చెరువుగాను నామకరణం చేశారు. ఈ గ్రామంలో విజయనగర పాలెగాళ్ళైన ఏకిల దొరల కోట ఉంది. యుద్ధములో తమ విజయానికి సంకేతముగా రాజులు రాజులు నిర్మించినందుకు నిదర్శనముగా దొరసానులు గుర్రంపై వచ్చి ధనబంగారములను సమర్పించినట్టుగా చెక్కిన ప్రతిమా పలకము ఈ ఆలయం కోట ఉత్తర మహద్వారమున పూర్వాభిముఖముగా నిర్మించారు. గర్భగుడిని, అంతరాలములను నిర్మించి ఎదురుగా బలిపీఠము, రాతి దీపస్తంభము, గరుడాలయాన్ని నిర్మించారు. గ్రామానికి నైరుతిలో 50 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన నలువైపుల రాతి మెట్లు కలిగిన కోనేరును త్రవ్వించారు. ఏకిల దొరలు గర్భాలయమును 10 అడుగుల పొడవు వెడల్పులతో 19 అడుగుల ఏక కలశ గోపురముతో కలిపి 10 అడుగుల పొడవు వెడల్పుల గల అంతరాలమును నిర్మించారు. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని శిలా విగ్రహాల రూపం ప్రతిష్ఠించారు. నిర్మాతలు తమ వివరాలు ప్రహరీ కింది భాగములో 4 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు గల బండకు ఇరువైపులా శాసనం వేయించారు. ఈ శాసనం ఆంధ్రప్రదేశ్ శిలాశాసనాల పుస్తకంలో 1934 సంవత్సరంలో సేకరించబడి 172వ శాసనంగా నమోదు కాబడినది. క్రీశకం 1352 సంవత్సరంలో విజయనగరాధీశులు బుక్కన్న వడయార్ పుత్రుడు కంపన్న వడయార్ గుడిలో కలప ప్రతిమకు బదులు సెల్వనారాయణ పెరుమాళ్ శిలా విగ్రహాన్ని బాయకార ఉల్లాలనాథ అనే పండితుని కోరిక మేరకు అమరాభరణ చతుర్వేది మంగళం అనే ఉళ్ళయూరులో ప్రతిష్ఠించారు. అంటే ఓలపాడుకు పూర్వనామము అమరాభరణ చతుర్వేది మంగళం. తరువాత ఉల్లాలనాథ గురు విగ్రహం కూడా గుడిలో ఉండేది. తరువాత కాలంలో ఆలయం శిథిల దశలో ఉండగా ఈ ఊరి ఆడబిడ్డ ఓలపాటి రంగేగౌని కుమార్తె సుగుటూరి ఇమ్మడి చిక్కరాయల వారి పుణ్యస్త్రీ దేవిరమ్మని వారు ఆలయ గోపురమును పునర్నిర్మాణించారు. ఆలయ ముంభాగమున 20 అడుగుల పొడవు వెడల్పులతో అందమైన శిల్పాలతో కూడిన అందమైన చతుస్తంభాలపై కళ్యాణ మండపం నిర్మించారు. ఎదురుగా బలిపీఠము, 21 అడుగుల ఎత్తున రాతి దీపస్తంభం ప్రతిష్ఠించబడినాయి. కోనేటి దాపున పూలవనం వేయించారు. పంచలోహ ఉత్సవమూర్తులు చేయించారు. చెరువు నుండి మరవ పోవునప్పుడు తెప్పలో స్వామివారిని ఉంచి పూజిస్తారు. శిలాఫలకం
వేరవెల్లే ఆలయానికి పూర్వకాలంలో చక్కటి కోనేరు నిర్మించారు. ఈ కోనేటి దాపున పూలవనం వేయించారు. పంచలోహ ఉత్సవమూర్తులు చేయించారు. చెరువు నిండి మరవపోవునప్పుడు తెప్పలో స్వామివారిని ఉంచి వెంకటేశ్వర చెరువులో మెరవని చేస్తారు. ఈ ఆలయ నిర్వహణకు చాలా భూములు దేవమాన్యంగా ఉన్నాయి. ఆలయంలో నిత్య పూజ, వారపూజ, పండుగ పర్వములకు విశేష పూజలు జరుగుతాయి. ఏకిలి దొరలు కౌండిన్య నదికి విశాలమైన చెరువు నిర్మించిన తరువాత అనేక మార్లు తెగిపోయినది. అందువలన చెరువును కాపాడమని తమ కూతురును గంగా సంగమం చేసి ఆమె పేర సమీపంలో గంగ గుడి కట్టారు. ఒకసారి పాల్యంపై దాడి జరిగి దొరలు చనిపోగా అంతఃపుర స్త్రీలు, దొరసానులు అగ్నిగుండమైనంతటా చౌడేశ్వరమ్మ పేర ప్రతిమలు నిలిపి ఆమెకు ఆలయం నిర్మించారు. తరువాత కాలంలో ఈ ఆలయం శిథిల దశలో ఉండగా గ్రామస్తులు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగముగా అందముగా, అద్భుతముగా నిర్మించబడుతోంది.